పబ్లిసిటీ స్టంట్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న 2 శాఖల్లో కూడా ఆయన పనితీరు చిట్ట చివరి స్థానానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం శాఖల వారీగా రిలీజ్ చేసిన ర్యాంకులలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న 2 శాఖల్లో కూడా ఒక శాఖలో 25వ స్థానానికి, రెండో శాఖలో చిట్ట చివరి 28వ స్థానానికి ఆయన పడిపోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందో ఇందుకు నిదర్శనంగా ఈ వీడియోలలో నెటిజన్లు పవన్ కళ్యాణ్పై ఫైర్ అవుతున్నారు. ఈయన పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోవడంలో ముందుంటాడు, పనితనంలో మాత్రం చిట్టస్థిర స్థానంలో ఉన్నాడు. కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన ర్యాంకులలో, శాఖల వారీగా రిలీజ్ చేసిన ర్యాంకులలో చిట్ట చివరి స్థానంలో పవన్ కళ్యాణ్ నిలవటం, ఈయనకు రాజకీయాల పట్ల అవగాహన లేదు, ప్రజలకు మంచి చేయాలన్న తపన కూడా లేదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, పవన్ కళ్యాణ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ శాఖల వారీగా మంత్రుల ర్యాంకింగ్ను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి వ్యవహారాల శాఖకు సంబంధించి 25వ స్థానానికి, అటవీ శాఖ వ్యవహారాలకు సంబంధించి 28వ స్థానానికి పవన్ కళ్యాణ్ పడిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉంటాయంటే వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, అవతల వాళ్ళపై ఊగూగి మాట్లాడుతూ, రెచ్చగొట్టే విధంగా నోటికొచ్చిన దుర్భాషలాడుతూ మాట్లాడతాడు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ నెరవేర్చలేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి హత్య జరిగిందని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సుగాలి ప్రీతి తల్లిని అసలు పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు. 35,000 మంది అమ్మాయిలు రాష్ట్రంలో మిస్ అయిపోయారు అని ఒంటరి మహిళల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ ఒంటరి మహిళలు మిస్ అయిన వారు ఎక్కడున్నారు అనే విషయం కూడా ఒక్క మాట కూడా ఇప్పటికి కూడా మాట్లాడలేదు. ఆయన 2 శాఖలు నిర్వహిస్తూ 2 శాఖల్లో ఏదైనా ఒక శాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడా అని చూస్తే కూటమి ప్రభుత్వం నిర్వహించిన శాఖల వారీగా ర్యాంకింగ్ లిస్టులో పవన్ కళ్యాణ్ చిట్ట చివరి స్థానానికి 2 శాఖల్లో కూడా పడిపోవటం ఆశ్చర్యపరిచే విషయం. ఈయనకి ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన లేదు, ప్రజల పట్ల ఈయనకు నిబద్ధత కూడా లేదు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈయన కరెక్ట్గా పనిచేసే పని అయితే, సమర్థవంతంగా ఆ శాఖలను నిర్వహించే పని అయితే మొదటి 4-5 స్థానాల్లో ఆయన ఉండేవాడు, టాప్ 5లో అయినా ఉండేవాడు. టాప్ 5లో లేడు, టాప్ 10లో లేడు, టాప్ 15లో లేడు, టాప్ 20లో కూడా లేడు. 25వ స్థానానికి దిగబాకాడు, 28 చిట్ట చివరి స్థానానికి దిగబాకాడు పవన్ కళ్యాణ్. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపడుతూ ప్రజలకి ఇటువంటి మంత్రుల వల్ల, ఎటువంటి రాజకీయ నాయకుల వల్ల ఒరిగేదేముంది అని నెటిజన్లు పవన్ కళ్యాణ్ను ఏకిపారేస్తున్నారు. తమిళనాడులో విజయ్ సొంతంగా ఆయన ఎన్నికలలో పోటీ చేసి 108 స్థానాలు గెలుపొందాడు. ₹1 కూడా ఖర్చు పెట్టకనే ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఆ నిబద్ధత, నిజాయితీ పవన్ కళ్యాణ్కి ఎక్కడుంది? అది లేకపోయినా సరే తాను నిర్వహిస్తున్న శాఖల పట్ల ఈయనకు ఒక అవగాహన అయినా ఉండాలి కదా. అలా అవగాహన లేని తనం వల్లే, ఈయనకు ఆ శాఖలపైన పట్టు లేని తనం వల్లే, ఆయన శాఖలను గాలి కుదిలేయటం వల్లే చిట్ట చివరి స్థానానికి ఒక మంత్రిగా చివరి స్థానంలో నిలబడ్డాడు. ఇది ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఈయన సేవలు పనికి రావట్లేదు, ఈయన సేవలు ఉపయోగపడట్లేదు. అంటే ఈయన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే మనం చెప్పుకోవాలి. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.